ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. మన బంగారు తండ్రి భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి చరణారవిందములకు అనంతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ మన ఏఎస్పి సంస్థ అధినేత అయిన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ సార్ గారికి, వారి సతీమణి శ్రీ మల్లెల వరలక్ష్మమ్మ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు సమర్పించుకుంటూ, నాకు సత్యం శివం సుందరం 4వ భాగాన్ని తిరిగి రెండవసారి పఠనం చేయుటకు అవకాశాన్ని ఇచ్చిన గురు దంపతులకు, స్వామివారికి కృతజ్ఞతాపూర్వకంగా వందనములు సమర్పించుకుంటున్నాను. సాయిరాం. తర్వాత మన ఏఎస్బి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారములు. సాయిరాం. సత్యం శివం సుందరం 4వ భాగం, పేజీ నంబర్, కొత్త పుస్తకం అండి, పేజీ నంబర్ 274, 3వ పారాగ్రాఫ్ అండి. అంగీని తొలగించండి, జుట్టు పట్టి లాగి చూడండి, శరీరంపై మెటల్ డిటెక్టర్ను పెట్టి చూడండి అన్న ఈ కువిమర్శకులు పాంజా వలె అపహాస్యానికి గురికాక తప్పలేదు. శాస్త్రజ్ఞుల సంఘంలో కూడా ఇతర సంఘ సభ్యులకు ఉన్నట్లే వాళ్లకు కొత్తగా కనిపించే విషయాల పట్ల జడత్వము, వ్యతిరేకత ఉంటాయి అన్న డాక్టర్ ఓసిన్ యొక్క సూచన చాలా మందికి తెలియను. కానీ ఇటువంటి వికార చిత్రతనకు హేతువాదులు పూనుకుంటారని ఎవరికి కూడా తలచగలిగి ఉండరు. అప్పుడు అనేవారండి, స్వామి వారిని చాలా మంది భలే విమర్శించేవారండి, పరీక్షించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు. అంగి లోపల ఏమన్నా పెట్టుకొని, మనకు స్వామి సృష్టించి ఇస్తుంటారు కదా బహుమతులు, అంగీలో పెట్టుకొని ఇస్తున్నారేమో అనే సందేహాలండి వాళ్ళకంతా. ఆ జుట్టుని గురించి కూడా చాలా మందికి సందేహం. అది ఆయన ఈ గ్రంథకర్త రాశారండి. భౌతిక సిద్ధాంతాలు, సూత్రాలతో పరిమితమైన సైన్స్ భావాతీతమైన దైవత్వాన్ని ఏ రకంగా పరిశోధించగలుగుతుంది? ఎందుకంటే దివ్యత్వం వీటి యొక్క పరిధికి, పరిభాషకు అందనంత సుదూరమైనది. నన్ను అర్థం చేసుకోవాలని ఆశించే వారికి నేను ఇక్కడ మనస్ఫూర్తిగా స్వాగతమిస్తానని, ఆహ్వానిస్తానని పదే పదే చెప్తున్నాను. ఇక్కడ ముఖ్యమైన విషయం పరిశోధన యొక్క ఉద్దేశ్యం మాత్రమే. ఈ సిద్ధాంతాలు, సూత్రాలు సైన్స్కి పరిమితమై, సైన్స్కి భావాతీతంగా దైవత్వానికి ఏ రకంగా వాళ్ళు పరిశోధించగలుగుతారు అని స్వామి చెప్తున్నారండి. వీటికి దివ్యత్వం పరిధికి, పరిభాషకి అందనంత సుదూరంగా ఉంటుందండి. స్వామిని అర్థం చేసుకునే వాళ్ళే వారికి ఆయన మనకు మనస్ఫూర్తిగా స్వాగతం ఇస్తారని చెప్తున్నారండి. ఎందరో విదేశీయ మనస్తత్వ శాస్త్రవేత్తలు ఇక్కడకు వచ్చారు. వారు నన్ను సరైన నిర్మాణాత్మకమైన రీతిలో సముచితంగా పరీక్షించి సత్యాన్ని తెలుసుకోగలిగారు. వారు ఎటువంటి నిందాపూర్వకమైన దుష్ప్రచారం చేసేటటువంటి ఉత్తరాలు రాయటం కానీ, బహిరంగ ప్రకటనలు చేయటం కానీ చేయలేదు. కానీ వీరి హేతువాద పరిశోధకులు ప్రవర్తన, నన్ను పరీక్షింపదలుచుకున్న విధానం సరైనది కాదు, అది తప్పు. అందువల్లనే వారు నన్ను పరీక్షించటానికి అంగీకరించలేదు. ప్రజలు ఇక్కడకు రావాలని, వచ్చి చూచి, విని, పరిశీలించి, అనుభవం పొంది నన్ను గురించి తెలుసుకోవాలని కోరుతున్నాను. అప్పుడు మాత్రమే వారు ఈ అవతారమును గురించి అర్థం చేసుకొని అనుభవించగలుగుతారు అని అంటారు బాబా.
సాయి ప్రేమ సాగరంలో తలమునకలు. ప్రతిష్టాకరమైన అమెరికన్ సొసైటీ ఫర్ ఫిజికల్ రీసెర్చ్ సంస్థకు డైరెక్టర్ అయిన డాక్టర్ కార్లిస్ ఓసిన్, ఆయన స్నేహితుడు, సాటి పరిశోధకుడు అయిన డాక్టర్ ఈ హెరాల్డ్సన్ 3 సార్లు భారతదేశానికి వచ్చి ఎంతో కాలంగా బాబాతో సన్నిహితంగా ఉంటున్న అనేక మంది ప్రజలను కలుసుకున్నారు. ఎన్నో వేల మైళ్ళ దూరం పర్యటించి అసలు సత్యాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూ కొన్ని నెలల పాటు ప్రశాంతి నిలయంలో గడిపారు. స్వామిని చూచి ఆయనను గురించి విని, చదువుకుని, పరిశీలించి అనుభవం పొందిన తరువాత డాక్టర్ ఓసిన్ ఈ విధంగా రాశారు. మేము ఎదుర్కొన్న ఈ దివ్యత్వము యొక్క అద్భుతమైన ప్రభావం మా వంటి శాస్త్రజ్ఞులను పూర్తిగా ఆశ్చర్యశక్తులను గావిస్తున్నది. నేను గత 25 సంవత్సరాలుగా ఇటువంటి పరిశోధనా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ఎన్నో ప్రదేశాలు పర్యటించటం సంభవించింది. కానీ బాబా నిత్యం ప్రదర్శించే అద్భుతాలలో స్పష్టంగా ప్రతిఫలించే ఆధ్యాత్మిక సత్యాన్ని ఎక్కడా నేను చూడలేదు అని వ్రాశారు. ముత్యాలు కావాలనుకున్న వారు సముద్రపు లోనికి వెళ్ళటానికి ప్రయత్నించాలి. లోతులేని నీటిపై తేలియాడుతూ ఎటువంటి నిధులు లేవనడం వల్ల ఉపయోగం ఉండదు అని అంటారు బాబా. అక్కడ అసలు ఏమీ లేదని నిరూపించాలన్న ఉద్దేశంతో డాక్టర్ శాండ్విచ్ ప్రశాంతి నిలయానికి వచ్చి మునిగారు. కానీ ఆయనకే ఆశ్చర్యం కలిగేలా తాను చేసిన ప్రయత్నాలు ఫలించి ముత్యాలు సమృద్ధిగా లభించాయి. జనవశీకరణం, సామూహిక మూర్ఛ విపరీత ప్రభావాలకు సంబంధించిన అతని భయాలు త్రుటిలో అణగారిపోయాయి. పరిశోధనార్థం తన సముద్ర ప్రయాణం ప్రారంభించే ముందు ఆయన ఇలా రాశారు. అటువంటి సంగతులను స్వయంగా పరిశీలించేందుకు అవకాశం లభించడం, వారు మానసికంగా పనిచేసే విధానాలను స్వయంగా పరిశోధించడం మనస్సును ద్రవింపచేసేవిగా ఉంటాయి. స్వయంగా బాబాను పరిశీలించడం వల్ల క్రీస్తు కాలంలో నమ్మశక్యం కాని ఆ కథల్ని ప్రచారం చేయడానికి ఏమి జరిగి ఉండవచ్చునో నాకొక అభిప్రాయం ఏర్పడుతుందని నాకు తోచింది. ఇప్పుడు ప్రఖ్యాతమై ఉన్న సాయిబాబా అన్న పుస్తకాన్ని ఆయన అటు తరువాత రాశారు. దాని చివరి పుటలో తాను సంపాదించిన ముత్యాన్ని ఈ విధంగా వర్ణించారు. బాబాతో వ్యక్తిగతమైన స్నేహాన్ని పెంపొందించుకోగల అవకాశం లభించడం, ఆయన ఔన్నత్యాన్ని, మహిమను అతి సన్నిహితంగా దగ్గరగా చూచే భాగ్యం కలగటం నా అదృష్టం. అనతి కాలంలోనే బాబా లక్షల మిలియన్ల మధ్య మెరిసే కాషాయ రంగు చుక్కవలే ప్రకాశిస్తారని నేను భావిస్తున్నాను. అతి త్వరలోనే లక్షలాది ప్రజల బాబా ప్రభావాన్ని తెలుసుకోగలుగుతారు. ఒకప్పుడు ఎంతో దగ్గరగా ఉండి నిత్యము ఆయన ప్రదర్శించే అద్భుతాలను అతి సన్నిహితంగా చూడగలిగిన ఈ పుట్టపర్తి గ్రామ ప్రజలలాగే నేను కూడా అప్పుడు బాబాను చాలా దూరం నుంచి మాత్రమే చూడగలుగుతున్నందుకు విచారించవలసి వస్తుంది అని ఆయన చివరి పుటలో రాశారంటండి. బాబా భక్తులు, వ్యతిరేకులు అట్టి విభజన ఇరు వర్గాల వారి
సలహా మేరకు కరంజియా కూడా శాండ్విచ్ లాగే ఈ బాబా అనంత ప్రేమ సాగరంలోకి దూకి అమూల్య రత్నాలను పొందాలని నిశ్చయించుకున్నాడు. ఇప్పుడు ఆయన తన అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటూ అన్ని రకాలైన సందేహాలను నేరుగా బాబానే స్వయంగా అడిగి ఆయన నుండి సమాధానాన్ని పొందాలన్న ఉద్దేశంతో పుట్టపర్తి వెళ్ళాను. ఆయనతో సమావేశం అద్భుతంగా ఉండి నా సందేహాల అన్నిటినీ పటాపంచలు చేసివేసింది. బాబా తాను స్వయంగా అంతరంగ శాస్త్రజ్ఞుడన్న విషయాన్ని వెల్లడి చేశారు. ప్రేమ, భక్తి, వైరాగ్యం, నిస్వార్థం మొదలైన ఉత్తమ గుణాల ద్వారా అంతర్యామి అయిన భగవంతుని ఎలా గుర్తించవచ్చునో, ఆధ్యాత్మిక పురోభివృద్ధిని ఎలా సాధించవచ్చునో ఆయన మానవ జాతికి తెలియజేశారు అని అన్నారు. మనిషి దేవుడు, పురుషుడు పురుషోత్తముడు అని పాశ్చాత్య ఆలోచన విధానాన్ని బట్టి రెండుగా విభజించుట అసత్యమైనది. మనిషితో దేవుడు, దేవునితో మనిషి ఐక్యమవడం మతానికి పునాది అని ప్రచారం చేసే హిందువుల వేదాల్లో అట్టి విభజన లేదు. ఈ వేదాంతం యొక్క మూర్తిభవమే బాబా. బాబా యొక్క పవిత్రమైన అవతార కార్యం ఈ జగన్నాటకం యొక్క ఆధ్యాత్మిక భావపు లోతుల్లోకి మనల్ని నడిపిస్తున్నది. భౌతికవాది, అహంకారబద్ధుడు అయిన మనిషిని మొదట ధ్వంసం చేసి దేవునితో పోలికల గల ఆకారంతో అతనిని పునర్నిర్మించడమే దాని లక్ష్యం. ఒకసారి తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ బాబా పాడిన ఒక పద్యం యొక్క ఆంగ్ల అనువాదాన్ని కరంజయ్య పేర్కొన్నారు. నేనే నాట్యాచార్యుడిని, నాట్యమునకు ప్రభువైన నటరాజును నేనే. మీరంతా నా శిష్యులు. నాకు నా ఒక్కనికే తెలుసు నాట్యంలో ప్రతి అడుగును మీకు నేర్పటంలో గల ప్రయాస. ఈ పద్యంతో వ్యక్తీకరించబడిన ప్రయాసని గురించి వివరించటానికి ప్రయత్నిస్తూ కరంజియా ఈ విధంగా వ్రాశారు. తప్పుదారి పట్టి హద్దు లేకుండా నడుచుకునే కొందరు మనుష్యుల యొక్క దుష్ప్రచారాలు, మానవుల వేదనల భారాన్ని, స్తోత్రాల్ని కూడా మోసేవారిని ఎంత మాత్రం స్పృశించలేవు. తామేమి చేస్తున్నారో తమకే తెలియని వారి కోసం క్రీస్తు శిలువపై నుండి క్షమించమని చేసిన వాదంలాగా బాబా తమను దూషించే వారిని అంత నిష్కపటంగాను సహజంగాను ఆశీర్వదిస్తారు. మానవుడే మాధవుడన్న బాబా సిద్ధాంతం అంగీకరించక కలవరపడే వారిని ఒకటే ప్రశ్న అడగబడుతుంది. భగవంతుడు సర్వవ్యాపి అయినప్పుడు ఆ భగవంతుని మానవునిలో కనుగొనటం సాధ్యం కాదా? ధనికులను కూడా పేదలతో సమానంగా బాబా ఆదరించడం చూచి బాధపడే వారికి బాబా ఇచ్చే సమాధానం ఇదే. వారు తమ కలతబడిన హృదయాలతో, జబ్బు పడిన మనసులతో నా వద్దకు వస్తుంటారు. వారి ధనాన్ని, శక్తిని సేవ వంటి ఆధ్యాత్మిక లక్ష్యాల వైపు మళ్లించి నేను వారిని బాగు చేస్తుంటాను. తమ అభిరుచికి అనుగుణంగా ఎవరికైనా స్వామి అద్భుతం చేసినప్పుడు ఆయన ప్రదర్శకులు కారని,
వారు మొదట గుర్తించాలి. మనం అద్భుతం అనేది వాస్తవంగా వస్తురూపాన్ని ధరించిన ఆయన ప్రేమే. భక్తులు ధరించడానికి వీలైన వస్తువులు నేనిస్తాను. వాటిని ధరించడం వల్ల ఆ వ్యక్తి జీవితాంతం నాతో సంబంధం కలిగి ఉండవచ్చును అని బాబా విశదపరుస్తున్నారు. లెక్కలేనన్ని ప్రశ్నలు, సందేహాలు కేవలం మన బుద్ధి, మేధాశక్తి వలననే కలుగుతాయి. అల్డస్ హక్స్లే చెప్పినట్టు ఆత్మలోనికి విలీనం కావటం కోసమై తనలో మార్పు సంభవించేటందుకే లోపల వెలుపల అనుకూలమైన పరిస్థితులను సృష్టించుకోవటం కోసమే మన హేతువాదం ఉపయోగపడాలి. హక్స్లే ఇంకా ఈ విధంగా అంటారు, తెలివితేటలు మనకు సాంకేతిక పరిజ్ఞానాన్ని, శక్తిని ప్రసాదించాయి. అందుచేతనే వ్యక్తిగతమైన సంతోషానికి, అంతర్జాతీయంగా శాంతి నెలకొల్పబడటానికి, సాంఘిక క్రమశిక్షణ సాధించటానికి ఎక్కువ బుద్ధి విచక్షణ కలిగి ఉండాలని కోరుకుంటూ ఉంటాము. అందుకు విరుద్ధంగా మనకు నిదర్శనాలు కనిపిస్తున్నప్పటికీ భగవాన్ ఎల్లప్పుడూ ఇచ్చే సలహా ప్రకారం హేతువును తెలివిగా కాకుండా ఆత్మగా మార్చుకొని మనల్ని మనం అర్థం చేసుకోవడానికి, మన యొక్క అసలు రహస్యాన్ని తెలుసుకోవటానికి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆయనను అర్థం చేసుకోగలమని ఆశించటానికి, మనం కూడా ఆయనలో ఒక భాగమేనని అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంటుందని అంటారు బాబా. అప్పుడే నాలోని నేనే దైవం అన్న సత్యం ప్రకాశిస్తుంది. అల్ప మనస్కులు పై పైన తేలియాడవచ్చు కాక, మనం మాత్రం సాయి ప్రేమ సాగరంలో మునిగి దేవులాడుదాం. 8వ భాగం రేపు. ఓ ప్రభు, అదెలా సంభవం? ఈ నిరుపేద పురాతన ప్రపంచంలో నీవు చాలా గొప్పవాడివి, అయినా ఎవ్వరూ కానలేరు నిన్ను. నీవు చాలా దగ్గరగా ఉన్నావు, అయినా ఎవ్వరూ స్పృశించలేకున్నారు నిన్ను. నిన్ను నీవు ఇచ్చుకుంటావు అందరికీ, అయినా ఎవ్వరికీ తెలియదు నీ పేరు. మనుష్యులు నీ నుంచి పారిపోతూ ఉంటారు నిన్ను చూడలేకున్నామని. వారి వీపులు వెనక్కి త్రిప్పి అంటారు నిన్ను చూడలేకున్నామని. వారు చెవులు మూసుకొని అంటారు నిన్ను వినలేకున్నామని. ఆ విధంగా హన్స్ డెంక్ ఇంకా చాలా మందిలాగే ప్రలాపించాడు. భగవంతుడు ఆ దీనాలాపనను విన్నాడు. ఈ నిరుపేద ప్రపంచం పట్ల కనికరించాడు, మనలను కాపాడాలని సంకల్పించాడు. అందుకే ఆయన అవతరించాడు సత్యసాయిగా. సాయి మన స్థాయికి దిగి అవతరించాడు మానవునిగా. మన మధ్యనే ఆయనను చూడగలిగేందుకై సాయి మన చెంతకు చేరాడు, ఎంతో దగ్గరగా, మరెంతో ప్రియంగా. మనము అతి సన్నిహితంగా ఆయనను స్పృశించగలిగేటందుకై సాయి ప్రతి ఒక్కరికి తనను తాను అర్పించుకుంటున్నాడు. అయినా ఏ ఒక్కరికి ఆయన పేరేమిటో తెలియదు. ఎందుకంటే అన్ని నామాలు ఆయనవే. అంతటా వ్యాపించున్నాడు సాయి. ఏ వంకకు మనం పారిపోయినా ఆ దిశలోనే మనకు ఆయన కనిపిస్తాడు. సాయి మన వెనుకన, మన ప్రక్కన, మన ముందే ఉన్నాడు. అందుకే మనం ఎప్పటికీ ఆయన వైపు త్రిప్పలేము మన వీపులను అని సాయి ఎల్లప్పుడూ వీపులను సాయి ఎల్లప్పుడూ ఉంటాడు మన హృదయవాసిగా. అందుకే
మన చెవులను మూసివేసుకున్నా మన అంతరంగం నుండే ఆయన స్వరం వినిపిస్తూ ఉంటుంది. ఇక ఎన్నడూ మానవాళి తన బలహీనత పట్ల విచారించనవసరం లేదు. దివ్య ప్రేమావతారమైన సాయి ఇక్కడే ఉన్నాడు. ఎంతో ఆనందంగా ఆయన స్వరాన్ని విందాం పదండి. ఈనాటి ఈ దీన ప్రపంచం రేపు సంతోష సౌభాగ్యములతో శాంతితో తులతూగే నవ్య ప్రపంచంగా రూపొందుతుంది అని బాబావారు రాసిన్నది చెప్పారని రాస్తున్నారండి. ఇంతటితో ఈ 4వ భాగం సమాప్తమైపోయిందండి. ఈ భాగ్యాన్ని నాకు ప్రసాదించిన మన సంస్థ అధినేత గురు దంపతులకు, మన స్వామి వారికి అనేక వేల కృతజ్ఞతలు సమర్పించుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. జై సాయిరామ్. సాయిరామ్. సాయిరామ్ అమ్మ. హేమ నిర్మల గారు సాయిరామ్. ఇప్పుడు జిఎల్ఎస్ అక్కయ్య గారు జిఎల్ఎస్ కృతజ్ఞతాభివందనములు అమ్మ హేమ నిర్మల గారు. చక్కగా చివరి భాగం మీరు పూర్తి చేసినందుకు చాలా ఆనందంగా ఉంది మాకు. అలాగే ఇప్పుడు జిఎల్ఎస్ అక్కయ్య గారు ఎస్ఎస్ అక్కయ్య గారు చెరొక 2.5 నిమిషాలు దయచేసి సూక్ష్మ విశ్లేషణ చేయవలసిందిగా కోరుతున్నాం. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. మన అధినేత శ్రీ ఎంఎల్ గారికి, మరి పద్మభజన పాలసారి గారికి హృదయపూర్వక ధన్యవాదములు, నమస్సుమాన్యులు తెలియజేసుకుంటూ, కోటేశ్వరరావు గారికి కూడా ఓ నిమిషం అయిపోయినట్టుంది. నమస్కారం. సాయిరామ్. ఈరోజు చక్కగా మన నిర్మల చాలా చక్కగా చదివింది. ఆమె కూడా హృదయపూర్వక ఆశీస్సులు అందిస్తూ సత్యం శివం సుందరం 4వ భాగం మనం ఈరోజు పూర్తి చేసుకోవడం జరిగిందండి స్వామివారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో. ఇది ఈ యుగావతారి యొక్క వైభవపేతమైన ప్రత్యక్ష జీవిత ఉదంతాలతో కూడిన సత్యం శివం సుందరం 4వ సంపుటం 1973-78 సంవత్సరాల మధ్యలో జరిగినవి. ఇందులో అన్నీ ఉన్నాయి. క్రోడీకరించారు మన కస్తూరి గారు. ఇదే ఇప్పుడు మన చేతిలో ఉన్న పుస్తకం. నేను సత్యబోధకుడును, నా నిజతత్వం సత్యం శివం సుందరం అని బాబావారు స్పష్టంగా తెలిపినారు. ప్రేమ యొక్క భావనయే సత్యం, ఆచరణయే శివం, స్వరూపమే సుందరం. కాబట్టి సత్యం శివం సుందరం ఈ 3 కూడా ప్రేమ యొక్క రూపాంతరాలే అని ఇందులో తెలియజేశారు. అంటే ప్రేమ స్వరూపులైన స్వామికి మారు పేర్లు సత్యం శివం సుందరం. ఇందులో ఉన్న కథావస్తువు అంతా కూడా బాబావారి దివ్య చరిత్ర, లీలలు, ప్రబోధులు. కాబట్టి సత్యం శివం సుందరం ఇవన్నీ కూడా చాలా అపూర్వమైన గ్రంథాలు. మనం చాలా జాగ్రత్త పరచుకోవాల్సింది, చాలా అమూల్యమైనవి. ఎందుకంటే అవతారతత్వం అనే ప్రేమతత్వం అనే ఆ క్షీరసాగర మధురం నుంచి చేరుకోవాల్సిన ముత్యాలన్నీ ఇందులో ఉన్నాయి. ఇవి సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు అనే సనాతన పంచశీలాల అధునాతన ఆచరణ రూపాలు, జీవన వేదాలు అవడం చేత విశ్వమానవాళికి శాశ్వత ఆదర్శాలు. కాబట్టి ఇటువంటి సత్యం శివం సుందరం అనే అద్భుతమైన గ్రంథాన్ని పఠించినటువంటి సహపాఠకులకు, అదేవిధంగా అనుగ్రహాన్ని కలిగించినటువంటి స్వామికి, అవకాశాన్ని కలిగించినటువంటి ఏఎస్పి అధినేత శ్రీ పూజ్యులు మల్ల లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణికి, దీనికి చక్కగా రికార్డింగ్ చేస్తున్నటువంటి మన శ్రీమతి పద్మభజన పార్థసారథి గారికి, కేశపాటి కోటేశ్వరరావు గారికి, అలాగే అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పించుకుంటూ జై సాయిరామ్. సాయిరామ్ అండి. సత్యం శివం సుందరం అనేది ఒక మహాసముద్రం అండి. స్వామి జీవిత చరిత్రలో నాలాంటి వాళ్ళు తెలుసుకోవడం చాలా కష్టం. ఆ సముద్రంలో ఆ ఒడ్డున కూర్చుని ఏదో గులకరాయి తీసుకున్నట్లుగా నేను చాలా పరిశోధన అంటే బాగా చదివితే కానీ అర్థం కాని మహాసముద్రం అండి ఇది. అయితే మొన్న నాగేశ్వరరావు గారు చెప్పినట్లుగా ఈ 4వ భాగం, ఆ సత్యం శివం సుందరం 4వ భాగంలో స్వామి వారి చరిత్ర మొత్తం చాలా వరకు ఉంది. ఎందుకంటే అన్ని ఆల్మోస్ట్ ఆల్ ఆస్పెక్ట్స్ ఇందులో కవర్ చేయబడ్డాయండి. 1973 వరకు చెప్పినట్టు ఆయన దివ్య చరిత్ర చాలా భాగాలు. ఇది స్వామి ఈ రోజు మన నిర్మల గారు చదివినట్టుగా ఏంటంటే సైన్స్కి స్వామి అందరూ అనేది ఒక విషయం మనం తెలుసుకోవాలి. విదేశస్తులు ఎంతో మంది వచ్చి రీసెర్చ్ చేశారు, స్వామిని చూశారు, స్వామితో దర్శన స్పర్శన భాగ్యాలు పొందారు, ఒక స్నేహితుడిగా ప్రవర్తించారు, దగ్గరికి వెళ్ళారు, ఆయన బోధనలు విన్నారు, వీళ్ళ యొక్క డౌట్స్ అన్ని అడిగారు. అన్నిటినీ కూడా స్వామి చాలా ఓర్పుతో చక్కగా చెప్పి
వాళ్ళకి ఏం తెలిసిన ఆధ్యాత్మిక సత్యాన్ని తెలియజేశారండి. ఈ అద్భుతాలు తర్వాత ఇవన్నీ చమత్కారాలు ఇవన్నీ కూడా మనని అటువైపు నడిపించడానికిను, తర్వాత పరోపకార బుద్ధిని మనలో పెంపొందించడానికేనండి. స్వామి ఏం చెప్తున్నారంటే పేదవారిని అందరినీ చేరదీస్తాను, వాళ్ళని సేవలో తీసుకెళ్తాను, ఆ సేవ ద్వారా అసలు ఏమిటి ప్రపంచం అనేది తెలుస్తుంది అనేటువంటి విషయం కోసమే వారు అవతరించినట్లుగా తెలియజేశారు. ఎంతో మంది ఫారినర్స్ స్వామివారిని అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. అందులో మన భారతదేశం కరంజీ అంటే చాలా ఫేమస్. 1970s లో ఆయన బ్రిడ్జ్ సంపాదకుడు. అసలు ఇంటర్నేషనల్ గా కూడా ఎన్నో దేశాలు ఆయన దీన్ని తీసుకొచ్చినట్టు బ్రిడ్జ్ పత్రికని 15 days ఒకసారి వచ్చేది ఆ రోజుల్లో. దాన్ని ఫోర్ట్నైట్ అంటాం కదా, పక్షపత్రిక. పత్రికను అందరూ చదివారు, ఎందుకంటే ఆయన టచ్ చేయని విషయం ఉండేది కాదు, చాలా విమర్శనాత్మక దృష్టితో రాసేవారు. అయితే దురదృష్టవశాత్తు ఆయన కొంతమంది చెప్పిన మాటలు విని స్వామి గురించి అవాకులు చవాకులు రాశారు. తర్వాత స్వామి భక్తులు ఆయన్నేమో మీరు వెళ్ళి స్వయంగా చూడండి అంటే ఆయన వెళ్ళడం జరిగింది. ఆయన ఎన్నో డౌట్స్ రాసుకొని క్వశ్చన్స్ స్వామి అడగాలని చెప్పి జేబులో పెట్టుకుని వెళ్ళారు. స్వామి వారు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన రాసుకున్న క్వశ్చన్స్ అన్ని కూడా ఆయన అడగకుండానే స్వామి అన్నిటికీ సమాధానం చెప్పారు అనమాట. ఆయన డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు, అడగలేదు, అసలు ఆ పేపరే తీయలేదు అనమాట. సో ఇటువంటి అద్భుతమూర్తిని పైన ఇటువంటి అవాకులు చవాకులు రాసిన ఎవరో మాటలు వినని చెప్పి ఆయన చాలా పశ్చాత్తపడి ఆ తర్వాత వెళ్ళి బాంబే వెళ్ళి తర్వాత పత్రిక అంతా కూడా స్వామి యొక్క ఔన్నత్య, అసలు స్వామి అంటే దేవుడే అని చెప్పేటువంటి విషయాన్ని ఆయన చాలా చక్కగా రాసి ఎంతో మంది హృదయాల్లో స్వామి చొప్పించుకునేట్లుగా వారు రాయటం జరిగిందండి. తర్వాత ఆయన పశ్చాత్తాపం కూడా చెందారు. ఈ విధంగా బాబా లక్ష్యాల గురించి మన ఏంటంటే తెలుసుకోవడం అనేది చాలా కష్టం. ఆయన లక్ష్యం చాలా ఉన్నాయి, అయితే మెయిన్గా ఏంటంటే ఆధ్యాత్మికంగా మనం ముందుకు నడిపించాలి. అద్వైతం, మనం ఇప్పుడు ఏంటంటే ద్వైతంలో ఉన్నాం, బాబా వేరు మనం వేరు, భగవంతుడు వేరు మనం వేరు అనేటువంటి ద్వైత సిద్ధాంతంలో ఉంటా చాలా వరకు. కానీ నీలోనే నేనున్నాను, నాలోనే నువ్వు ఉన్నావు, నువ్వు నేను ఒకటే అని చెప్పి అద్వైతాన్ని స్వామివారు మనకి తెలిసి అటువైపుగా ప్రయాణం చేసేట్టు చేస్తున్నారు. ఇక్కడ ఒక పద్యంలో రాసే చూసారా, నాట్యం నేర్పేవాడికి ఎంత ప్రయాసం ఉంటుందో ప్రతి అడుగు ఆ నాట్యకారుడు వెయ్యాలి, వేస్తే కానీ నాట్యం చేసుకునేవాడికి నేర్చుకునేవాడికి రాదు, ఎంత శ్రమ పడతాడో నాట్యాచార్యుడు అనమాట. ఆ విధంగానే స్వామికి తెలుసు. స్వామి అంటున్నారు నాట్యాచార్యుడు ఏ విధంగా అయితే కష్టపడతా అంత కష్టపడాల్సి వస్తుంది నేను అన్నారు అనమాట. సో ఈ విధంగా ఇంకొక విషయం ఏమిటంటే ప్రశాంత నిలయం ఒక వర్క్షాప్ అండి. ఇది దేనికి వర్క్షాప్ అంటే మనం ఆధ్యాత్మిక రుగ్మతలన్నీ పారద్రోలుతుందండి. శారీరక రుగ్మతలను పారద్రోలుకుంటేనే మనం ఆధ్యాత్మికంగా ముందుకు ప్రయాణం చేయగలం. కాబట్టి శారీరక రుగ్మతలను అన్నిటిని కూడా ముందు స్వామి తీసేసి మన ఆధ్యాత్మిక చింతన వైపు ప్రయాణం చేస్తారు. ఇలా మనతో ప్రయాణం చేయించడం వల్ల ఆయనకి ఏంటి లాభం? ఏమీ లాభం లేదు. కానీ ఎందుకు ఆయన ఇంత కష్టపడుతున్నారు? ఒక తల్లి చూడండి, ఆ పిల్లలు స్తన్యం తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే కాళ్ళతో తంతారు, గుండెల మీద తంతారు, ఇంకెక్కడెక్కడో తంతారు అనమాట. ఆ తల్లి ఆ కాళ్ళు ముద్దు పెట్టుకుంటుంది. అదే విధంగా మన సాయిమాత మనం ఎన్ని విమర్శలు చేస్తున్నా మనల్ని ముద్దు చేస్తూ గారాబం చేస్తూ మనని ఎలాగా ముందుకు వెళ్ళాలో చాలా చక్కగా అద్భుతంగా మనకి అనేక దివ్య ప్రసంగాల ద్వారా తెలియచేసే అనేటువంటి విషయాలు ఇందులో ఈ లాస్ట్ చాప్టర్ లో కొంతవరకు క్రోడీకరింపబడినాయి అని నాకు అర్థమైందండి. సాయిరామ్ అండి, అద్భుతమైన అవకాశం ఇచ్చినండి అందరికీ కృతజ్ఞతలు. సాయిరామ్. సరేమండి, ఒక్క చిన్న విషయం, ఈ విమర్శలకి అమ్మా ఒక్క నిమిషం దీంట్లో మాట్లాడకూడదు, రికార్డింగ్ తర్వాత మాట్లాడదాం ప్లీజ్ అమ్మా, స్టాప్ ది రికార్డింగ్.